యను నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నీ జడియను. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. అగ్నిగుండము ఎదురైనా సింహాల బోన పొంచి ఉన్నా, అగ్నిగుండము ఎదురైనా సింహాల బోను పొంచి ఉన్నా, విడువదు నీ కృప మరువదు నన్నెప్పుడు, విడువదు నీ కృప మరువదు నన్నెప్పుడు. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. అన్ని ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకు అన్ని ఉన్నట్టే. సాగిపోయెను నా నీడా అస్తమించగా నా ఉదయం, సాగిపోయెను నా నీడా అస్తమించగా నా ఉదయం, కలత చెందెను నా హృదయం, కృపను పెంచెను నీ అభయం. కలత చెందెను నా హృదయం, కృపను పెంచెను నీ అభయం. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. అన్ని ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నీ జడియను, నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నీ జడియను. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు కొలివ పద్మ సిస్టర్ గారు చిలకలూరుపేట అక్క పరిచయం చేస్తారు. తన వాక్యం అందిస్తారు మనకి. సిస్టర్ పద్మ గారు వందనాలు సిస్టర్. అక్క పరిచయం చేస్తారా? కేజక్క లేనట్టున్నారు. లేదమ్మా ఉన్నాను. సిస్టర్ ఒలివ పద్మ గారు మనకు పరిచయమే, మీరు మర్చిపోయి ఉంటారు, కానీ వీడియో చూస్తే మాత్రం మీరు కనుక్కుంటారు. కరెక్ట్ గా సంవత్సరంలో ఇదే మాసంలో సంవత్సరం కిందట సాక్ష్యం చెప్పారు. చిలకలూరుపేటలో ఉంటారు, టీచర్ గా వర్క్ చేస్తున్నారు. తన సాక్ష్యం మనం విన్నాం. భర్త గారు ఉన్నారు, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నారు. చక్కని విశ్వాసిగా ఉంటూ జాబ్ చేస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారు. 2 కుమార్తెలు తనకి. 10 months పాప ఉంది, చిన్న పాప. 10 నెలల కూతురు కూడా ఉంది. తను మరొకసారి మనకు తన సాక్ష్యాన్ని క్లుప్తంగా మనకు గుర్తు చేస్తూ వాక్య పరిచయం చేస్తారు. చిలకలూరుపేటలో దేవుని కొరకు సాక్షిగా ఉన్నారు. స్కూల్లోనే ఉన్నారు పాపం, ఇంకా స్కూల్ ముగించలేదు. స్కూల్లోనే ఒక స్థలంలో తను వాక్యం షేర్ చేస్తానని చెప్పారు కనుక అనుకూల పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒప్పుకొని వాక్య పరిచయం చేయడానికి సిస్టర్ ఇష్టపడినందుకు దేవునికి వందనాలు. తనకు కూడా మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. తను ఇప్పుడు వాక్య పరిచయం మనకు చేస్తారు. వీడియో పెట్టుకుంటానా? వందనాలు ఆంటీ. పెట్టుకున్నారు. ఓకే ఆంటీ, అందరికి వందనాలు. వందనాలమ్మా. అవకాశం ఇచ్చిన విజయ ఆంటీ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.
దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నిజంగా ఆయన ప్రేమించే వారిని, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని మేలు కోసం సమస్తమే సమకూర్చి జరిగించినట్లుగా, అసలు నేను ఎక్కడ ఉన్నానో ఈరోజు అసలు స్కూల్లో ఉన్నాను. ఆంటీ ఉదయం ఫోన్ చేశారు, చెప్పారు, ఒక 10 రోజుల ముందే చెప్పారు. నేను ఈ మధ్య మొన్న 16వ తారీఖు ట్రాన్స్ఫర్స్ లో పర్చూరు మండలం బోడవాడ రావడం జరిగింది. ఇంతకుముందు పుల్లల చెరువు మండలం ఎర్రబాలెం అనే గ్రామంలో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నాను. నన్ను వాణి ఆంటీ పరిచయం చేసింది ఈ గ్రూప్ కి. దేవుని మహాకృప ఈ గ్రూప్ లో కూడా నిజంగా పరిశుద్ధమైన ప్రజలతో కలిసి నేను కూడా ఆరాధించే ధన్యత కృప ఇచ్చినందుకు దేవుడు నేను ఎంతగానో రుణస్తురాలని అనుకుంటున్నాను. దేవుడు నిజంగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరము కాదు, చెవులకు వినబడవు. అంత గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు దేవుడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కాడి ఎత్తుకొని మోయాలని, ఒక సాక్ష్యం కలిగి, పిలుపు కలిగి దేవుని కొరకు నిలబడాలని ఆయన ఏర్పాటు చేసుకున్న విధానంలో మీ మధ్యకు రావడం జరిగింది. ఆంటీ పరిచయం కావడం, నా సాక్ష్యం మీ మధ్య పంచుకోవడం, అలాగే మరొక సమయంలో దేవుని వాక్యాన్ని వివరించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యం మొదలు పెట్టుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము. చదవగలిగిన వాళ్ళు చదివి వినిపించండి. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 11 అధ్యాయాల వరకు 11 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెర్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్టు నింపిరి. ఓకేమ్మా, అంతవరకు చదువుకో, మరలా అది వివరించుకున్న తర్వాత మరలా చదువుకుందామండి. ఇక్కడ యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన కపెర్నహూము పట్టణాన ఆయన జన సమూహాలకి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్న సమయంలో చాలా మంది జన సమూహాలు, అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కానీ గ్రామాలుగా నిజంగా యేసు ప్రభు చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుత కార్యాలని, ఆయన చెప్పే బోధ, చిన్న వయసులోనే ఆయన మాట్లాడే మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆయన వాక్యాన్ని వినడానికి ఎంతో మంది కూడి వచ్చారు. జనసమూహం చాలా మంది వచ్చి దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడతా ఉన్నారంట. ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆయన మీద పడతా ఉన్నారు. ఆయన లేచి నిల్చుని ఆ సరస్సు తీరం నుండి 2 దోణెలను చూశాడు. ఆయన ఆ సరస్సులో దేవుడు నిల్చుని వాక్యం చెప్తా ఉన్నాడు. మరి దేవుని ఆ కనుదృష్టి ఎందుకు ఆ 2 దోణెల మీదే పడిందో చూడండి. జాలర్ల వైపు చూస్తూ ఉన్నాడు. చాలా మంది పడుతా ఉన్నారు ఆయన మీద, ఆయన వాక్యం వింటా ఉన్నారు. కానీ దేవుని చూపైతే, ఆయన దృష్టి అయితే ఒకవైపు ఉంది. ఆ సరస్సు తీరానున్నారు 2 దోణెలను చూశాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. అయితే రాత్రంతా ప్రయాసపడ్డారు. సీమోను, పేతురు వాళ్ళిద్దరూ
కూడా ఆ దోణిలో రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఏం చేస్తారు, చేపలు పడినా పడకపోయినా లేచి ఉదయాన్నే ఆ వలలన్నీ కడుక్కుంటూ ఉన్నారు వాళ్ళ వలలు. ఆయన ఆ దోణిలలో సీమోనుదనే ఒక దోణి ఎక్కి అక్కడి నుండి వెళ్ళాడు. ఆ 2 దోణులను చూశాడు. వాళ్ళేమో వలలు కడుక్కుంటా ఉన్నారు. ఇంక యేసుప్రభు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. అక్కడ ఆయన నిల్చోడానికి కూర్చోడానికి మరి జనం పైన పైన పడతా ఉన్నారేమో మరి. మరి దేవుడు అక్కడి నుంచి ఆ దోణులను చూసి ఆ సీమోనుదైన పేతురు దోణెక్కి దరిలు ఉన్నారు కదా, దరి నుంచి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చున్నాడు ఆ దోణిలో. దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉన్నాడు. అంతటా ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అయితే ఇంకా బోధించాడు దేవుడు. వాళ్ళందరూ వింటా ఉన్నారు. వాక్యం అయిపోయింది. బోధించిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడంటే ఆ సీమోనుని అడుగుతూ ఉన్నాడు, నీవు దోణిని లోతునకు నడిపించి నిజంగా మన విశ్వాస జీవితంలో యేసు ప్రభువుని నిజంగా రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మన జీవితాలు లోతైన ప్రార్థన అనుభవాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నామో పరిశీలించుకోవాలి. పైన భక్తులుగా ఉన్నామేమో. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ హృదయాల్లో క్రీస్తు ఉండడు. క్రైస్తవులు మేము కూడా అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ ప్రవర్తన మారదు, వాళ్ళ క్రియలు మారవు, వాళ్ళ ఆలోచన, బుద్ధి సమస్తము కల్మషంతో కూడుకున్నదే ఉంటది. కానీ నామకార్థమైన భక్తి, ఆ భక్తిని దేవుడు కోరుకోడు. మనము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నిజంగా యేసుక్రీస్తే దేవుడని నమ్మి విశ్వసించి బాప్తిస్మం అనుభవంలోకి నడిపింపబడిన మన జీవితాలు ఎలా ఉండాలంటే లోతైన అనుభవంలో ఉండాలి. ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఏమి కూడా కార్యాలు చూడలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా అధికమైన మహిమలోనికి, దేవుని మహిమలోనికి, ఆత్మీయ అంతస్తులకు దినదినము ఒక చిన్న పిల్లవాడు ఏ రీతిగా మొట్టమొదట ఫస్ట్ క్లాస్ చదివి సెకండ్ క్లాస్ లోకి ప్రమోట్ అవుతాడో అలాగా మన జీవితము ఒక భక్తి జీవితం. నేను యేసు ప్రభు బిడ్డని, యేసుక్రీస్తు బిడ్డనని చెప్పుకోగానే మన జీవితాల్లో కార్యాలు చూడలేము. నమ్ముకున్నంత మాత్రాన మన జీవితంలో కార్యాలు చూడలేము. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ఆజ్ఞలను, ఆయన చెప్పిన మాటలను మనం ఎప్పుడైతే విని గ్రహించుకొని మన హృదయంలో ఆ యొక్క వాక్యాన్ని నాటుకొని ఆయన చెప్పిన మాట విని ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాం, అప్పుడు దేవుని కార్యాలను చూస్తాం. కానీ మనం కేవలం నేను యేసు ప్రభు బిడ్డనే, నేను నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు క్రైస్తవులు, మేము క్రైస్తవుల కుటుంబం నుంచి వచ్చామన్న అన్నంత మాత్రాన మనం నిజంగా క్రైస్తవులం కాకపోదుమేమో. నిజంగా లోతైన అనుభవం ఉండాలి, లోతైన ప్రార్థనా జీవితం ఉండాలి, లోతైన విశ్వాసం ఉండాలి. ఏదైనా శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన నిలబడి దేవుని కొరకు సాక్షులుగా నిలబడే అనుభవాన్ని కలిగి ఉండాలి అని ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిని లోతుకు మన దోణిలో, మన ప్రార్థనా జీవితంలో, మన ప్రాణాత్మ దేహములతో ఆయన్ని ప్రార్థించేవారుగా, ఆయన మహిమను వివరించేవారుగా మన జీవితాలు ఉండాలంటే మన జీవితం లోతైన అనుభవాలను నడిపించబడాలి. లోతైన అనుభవాలను నడిపించబడకపోతే మనం ఆయన కార్యాలను చూడలేము, ఆయన శక్తిని మనము చూడలేము. కనుక లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఆయన చెప్పాడు ఒక మాట. సీమోనుకు చెప్తా ఉన్నాడు, సీమోను నువ్వు వల వేయి, లోతుకు నడిపించి. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదయ్యా, మళ్ళీ నువ్వు ఇప్పుడేందయ్యా నన్ను వల వేయమంటావని పేతురు ఎదురు సమాధానం చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిన వాడై, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట మనమైతే సీమోను ప్లేస్ లో ఉంటే ఎన్ని కారణాలు చెప్పేవాళ్ళము. ఏందయ్యా, రాత్రి అంతా చూసాం గాని మేము, మాకు పళ్ళ. నువ్వేమైనా చేపలు పట్టావా? నీకేమైనా తెలుసా? నువ్వు ఎప్పుడైనా చేపలు పట్టావా? లేకపోతే నువ్వు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా చూసావా అని ఎన్ని క్వశ్చన్లు వేసేవాళ్ళము. కానీ సీమోను పేతురైతే ఒక్క మాటే మాట్లాడయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా పడలేదు.
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నాపజయ భారమునా. నడిపించు నా నావా. ఈ లోకములో ఈ నావ, ఈ బ్రతుకు నావ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. క్షేమకరంగా మనం నడిపింపబడతా ఉన్నామంటే నిజంగా మన దోణిలో మన జీవితాల్లో యేసుక్రీస్తు ఉన్నబట్టే, యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన సాక్షులుగా జీవించబట్టే ఈ స్థితిలో ఉన్నామంటే నిజంగా ఆయన ఇచ్చిన కృపేనని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు ఇలాగ మాట్లాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు. చూడండి, సీమోను, ఏలిండివాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాడు. ఆయన మాట విన్నాడు, ఆయన మాట అంగీకరించాడు. ఆయనకి చేపలు పట్టడం తెలుసు, వాళ్ళకి ఎక్కడ ఎలా వేస్తే పడతాయో తెలుసు. కానీ అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. ఆయన నిజంగా దేవుడని వాళ్ళు చూశారు, విశ్వసించారు. కనుకనే ఆయన మాట చొప్పున విధేయత చూపిన వాడు, ఆయన మాట విన్నవాడై అక్కడ వల వేశాడు. వల వేసిన అమ్మటే వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఒక్క మాట, ఆయన మాట చెప్పిన మాట చొప్పున వల వేశారు. కనుకన కొంచెం దూరంగానే వేశారు, తీరం నుంచి కొంచెం దూరం నడిపించుకున్నారు, వలలు వేశారు. వాళ్ళు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూడండి, దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదాలు. నిజంగా ఎంత ఖాళీగా ఉన్న మన బ్రతుకులు ఎందుకు పనికిరాని భయంకరమైన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి, మన పాపములన్నిటిని మోసి ఆయన కలువరి శిలువలో మరణించి నా దోష శిక్ష కొరకు, మనందరి దోష శిక్షను ఆయన భరించాడు. ఎంత గొప్ప రక్షణ! ఏమన్నా డబ్బులు ఇవ్వాలా రక్షింపబడాలంటే? ఏమన్నా భయంకరమైన త్యాగాలు చేయాలా? లేదే. ఆయన ఉచితమైన కృప పొందుకోవడానికి ఇలా ఎంతమంది తృణీకరించబడేవారుగా ఉన్నారు. తృణీకరించేది కాక ఎంతో మంది క్రైస్తవులుగా ఆయన వెంబడిస్తూ ఈ లోకాన్ని ఒక ప్రగతి పదములో నిజంగా ఒక గొప్ప ఉజ్జీవకరమైన తన పాప శాప జీవితాలను విడిచిపెట్టుకుని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రభు బిడ్డలను ఎంతగా హింసిస్తూ ఉన్నారంటే ఈ రోజున నిజంగా ఎంత బాధాకరం. దేవుని బిడ్డలైన వారిని వారు భయంకరమైన పాపపు జీవితంలో ఉంటూ పరిశుద్ధంగా ఈ లోకానికి దేవుని పరిశుద్ధతను మోసుకొని పోవడానికి ఒక వారధులుగా నిలుచుంటున్న దేవుని బిడ్డలను కూడా ఎంతగా శిక్షిస్తూ ఉన్నారో చూడండి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. శ్రమలో కూడా ఆయన నామాన్ని గొప్ప చేసే దేవుడు. ఆయన వాక్యము చేతబట్టుకుని అందరూ ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. వారందరినీ ఆశీర్వదించడానికి ఆయన శక్తివంతుడు. ఆయన మాట చొప్పున, ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తా ఉంటారో వారిని ఆయన విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. కనుక ఆనాడు ఒక విద్య లేని పామరులు వాళ్ళు, పేతురు, సీమోను, వీళ్ళందరూ, ఆంద్రయ్య, పేతురు, వీళ్ళందరూ కూడా విద్య లేని పామరులు, చేపలు పట్టుకునే వాళ్ళు, తృణీకరించబడిన వారు. కానీ దేవుని దృష్టిలో వారెంతో ఘనమైన పాత్రలు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఎప్పుడైతే మన జీవితంలో ఆయన్ని చేర్చుకోవడానికి మన హృదయం అనే దోణె సమీపంగా ఉంటుందో, ఆయన నిజంగా ఆ హృదయాలకు ఆయన కేంద్రమై ఆ హృదయాల్లో ఏమి లేని జీవితాలను, మోడుబారిన జీవితాలను చిగురింపజేయటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అయినాడు. ఇక్కడ పేతురు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చేపలు పట్టుకునే జాలరి, ఒక లోకం దృష్టిలో తృణీకరింపబడిన జీవితం, లోకం దృష్టిలో వెలివేయబడిన జీవితం, చిన్నచూపు కలిగిన జీవితం. కానీ దేవుని దృష్టిలో పేతురు గొప్పవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం
మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. పేతురు లాంటి జీవితమే నా జీవితం కూడా ఒకప్పుడు. నిజంగా 2006లోనే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు నా హాస్టల్లో 8th క్లాస్ చదువుతూ ఉన్నాను. హాస్టల్లో ఆంటీ దేవుని నమ్ముకుంది. ఆమె ప్రతిరోజు కూడా మేము మా చేత ప్రార్థన చేయిస్తూ ఉండేది. అలాగా ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా ఎంతో గొప్ప ఉజ్జీవకరమైన జీవితం. అలా జీవిస్తున్న టైంలో ఆ ఆంటీ ద్వారా ప్రభావితం చేయబడి దేవుని వాక్యము సంధించినప్పుడు ఆ దినాల్లో బాప్తిసం తీసుకొని ఆ చిన్న వయసులోనే దేవుని కొరకు ఒక రోషం కలిగి నిలబడాలని ఎంతో తీర్మానం కలిగిన జీవితం. అప్పటి నుండి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాను. దేవుడి కార్యాలు, ఆయన చేసే కార్యాలు నిజంగా నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు. చదువులో ఎక్కడ కూడా నేను చదివింది మొత్తం గవర్నమెంటే, కానీ ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. ఎక్కడ కూడా ఈ లోకానుసారమైన జీవితంలో పడకుండా, చేదైన వేరు ఏదైనా మొలవకుండా నా జీవితాన్ని ఒక ప్రగతి పదమున నడిపిస్తూ వచ్చాడు దేవుడు. చదువు విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవితం విషయంలో కావచ్చు, నడిపించుకుంటూ వచ్చి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోగానే టీటీసీ 2 సంవత్సరాలు చదివినాను. చదువు అయిపోగానే టెట్లు రాస్తూ వచ్చాను. దేవుని మహాకృప, ఆయన ఉన్నతమైన ఉద్దేశం నా ఎడల ఎందుకు పనికిరాని నన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబెట్టి ఆయన నామ మహిమార్థమై అనేకులకు ఒక సాక్షిగా నిలబెట్టాడు. అప్పటి వరకు మా గ్రామంలో స్త్రీలు ఎవరు ఉద్యోగం చేసిన వాళ్ళు లేరు. చదువే అంతంత మాత్రం, చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ. నేనే అంత ఫస్ట్ చదువుకున్నాను. ఓసి ఆ కమ్యూనిటీలో కూడా తక్కువ మందేనమాట. అలాంటి టైంలో దేవుడు నన్ను ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టి ఒక ఉద్యోగం ఇచ్చి, నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ అన్ని విషయాల్లో, ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్నాం కదా, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా, కాబట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. వివాహ విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఎందుకు పనికిరాని వారమని ఈ లోకంలో తృణీకరింపబడిన జీవితం, పేతురు లాంటి జీవితం. ఎంత ప్రయాసపడినా గాని వలలు దోణెలు కడుక్కునే స్థితే, ఎందుకు పనికిరాని జీవితం అని నేనైతే అనుకోలేదు. నా చదువు చదువుతాను, నేను ఉద్యోగం చేస్తాను, నేను దేవుని పరిచర్యకు వాడబడతానని నేను అనుకోలేదు. కానీ దేవుని మహాకృప 2020 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నన్ను వెంబడించు, నిన్ను మనుషుల పట్టుకు జాలడగా చేస్తానన్నాడు. నాతో సహవాసము చేయి, నీకు మేలు కలుగుతుందన్నాడు. ఎంతగా నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ ఆయన ప్రత్యక్షతను నేను కనుగొనలేకపోయినాను. కానీ దేవుని మహాకృప ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఎన్నో విషయాల్లో. ఈరోజు ఈ గ్రామంలో ఈ రీతిగా దేవుని పరిచర్యలు నిలబెట్టడానికి కూడా ఆయన శక్తిమంతుడని నేను నమ్ముతాను. పర్చూరు గ్రామం, పుల్లల చెరువు ఎంత దూరం అంటే అద్దంకి నుంచి, మా అమ్మ వాళ్ళది అద్దంకి, ప్రకాశం జిల్లా. అద్దంకి నుంచి 90 కిలోమీటర్లు ఉంటది. భయంకరమైన పడమట. అక్కడ జాబ్ చేస్తూ 8 సంవత్సరాలు ఎంతో కఠినమైన బాధ. ట్రావెల్స్ ఉండదు, వెహికల్స్ ఉండవు, ఒకటే బస్సు ఉంటది. ఆ బస్సుకు పోతే ఎంతసేపు, ఆ బస్సు కానీ మిస్ అయిందంటే ఇంకెంతసేపు రోడ్ల మీద నిలబడాలో తెలియదు, ఏమి రావు. ఏదన్నా వస్తే దేవుని మహాకృప, అక్కడ దైవ సేవకుడు నాకు ఒక సొంత అన్నలాగా ఎంతో ఒక అండగా ఉండి ఆయన దయ వల్ల నేను అక్కడ ఉద్యోగం చేశాను. దేవునికి ఆయనకి ఇచ్చిన, నా మీద ఇచ్చిన కరికరాన్ని బట్టి దేవుడి దయ వల్ల నేను జాబ్ చేయగలిగాను, కానీ చేయలేను. కానీ ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా ఈ కష్టాల నుంచి తొలగిపోవాలయ్యా, నేను ఈ జర్నీలు చేయలేను, ఈ చిన్న బిడ్డలను పెట్టుకుని ప్రయాస పడలేనని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు పర్చూరు మండలం తీసుకొచ్చాడండి. దేవుని మహాకృప. పర్చూరు వచ్చిద్దని అసలు ఆ కలలో కూడా కలగనలేదు నేను. ఎక్కడ మారుమూల గ్రామాలు వస్తాయో, వెహికల్స్ లేని ఊర్లు వస్తాయో, ఎంత మహిమ కలిగిన దేవుడు అంటే ప్రార్థన ఆలకించి ఇంకా ఇక్కడ బస్సులకు కానీ ఏ ఫెసిలిటీకి కానీ తక్కువ కాకుండా ఎంతగానో మేలు చేసిన దేవుడు నా జీవితంలో. నిజంగా నేను ఎంతైనా ఆయనకు రుణస్తురాలనే, ఆయన కాడి మోయవలసిన దానినే, అంతము వరకు నమ్మకంగా బ్రతకవలసిన దానినే. అలాగే నా జీవితంలో చేస్తూ వస్తున్న కార్యాలను బట్టి నాతో మాట్లాడాడు దేవుడు.
అలాగా పేతురు కూడా ఆయనను నీ మాట చొప్పున వలవేతనని చెప్పగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు ఎప్పుడైతే పేతురు దేవుని మాట చొప్పున దేవుని మాట విని వలవేశాడో ఆ వలవేసిన ప్రకారము ఆయన దోణిలో విస్తారమైన చేపలు పడి ఎట్లా వచ్చినాయండి చేపలు? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప లేదు. మరి దేవుని మాటకు ఒక నోరు లేని జీవులు ఎలాగూ దేవుడు నిజంగా ఆయన ప్రతి దాని మీద గాలిని గద్దించే దేవుడై ఉన్నాడు. ఆకాశ పక్షుల చేత ఆహారాన్ని సిద్ధపరచగలిగిన దేవుడై ఉన్నాడు. చేపలను ఆయన మాట విని మరి చేపలు యేసు ప్రభు ఉన్న దగ్గరికి వచ్చినాయి కదా. రాత్రంతా వెతికారు, వాళ్ళు లేవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నాడు, యేసు ప్రభు మరి ఆ చేపలకు ఆజ్ఞాపించాడేమో చేపలు రావాలని, అందుకే వచ్చినాయేమో. అలాగా పేతురు ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు వలల చేత విసిగిపోతా వాళ్ళు బహుశా జాలర్లు అంటే వాళ్ళు ఏ రోజు తింటే ఏ రోజు చేసుకుంటే ఆ రోజుకే కాబోలు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ఆ రోజు తినడానికి కూడా ఏం చేపలు లేవు, వండుకొని తినడానికి కూడా లేని పరిస్థితిలో దేవుడు సీమోనును జ్ఞాపకం చేసుకొని ఆయన మాట విని చేపలు ఎలాగైతే విస్తారంగా వచ్చినాయో అవి పట్టుకొని వారికి ఇచ్చినప్పుడు వారి వలలు పిగిలిపోవచ్చున్నాయంట. వారు వేరొక దోణిలోన తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి మాట్లాడడానికి కూడా బహుశా ఆ టైంలో బహు ఆశ్చర్యానికి గురై ఉండొచ్చు. వాళ్ళు సంజ్ఞలు చేస్తానంట, మూగి వాళ్ళు సంజ్ఞలు చేసినట్టు సంజ్ఞలు చేస్తానంట. ఎందుకని వాళ్ళు మాట్లాడలేకపోయారంటే దేవుడు చేసిన కార్యం. అయ్యో రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ నిజంగా మన జీవితంలో యేసుక్రీస్తు లేకుండా ఇందాక చేసిన పాట పాడినట్టు అన్ని ఉన్నా ఈ లోకంలో ధనధాన్యములున్న కోట్లకు తీరిన దేవుడు ఆయుష్ను తన కృపావరంలో భద్రపరిచారు, జీవములో ముడిపెట్టుకున్నాడు కనుక జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి కనుక అన్ని ఉన్నా జీవించడం తెలియదు, మరణించడం తెలియదు మనిషికి. కాబట్టి ఏది ఉన్నా అది సున్నే. యేసు ఉంటే అది ధన్యకరమైన జీవితం. ఈ లోకంలో కన్ను మూస్తే ఆయన ఎదుటి కళ్ళు తెరుస్తాం కనుక ఎంత ధన్యకరమైన జీవితం. ఒక పూరింట్లో ఉన్న ఏమి లేని స్థితిలో ఉన్న ధనవంతుడు లాజరు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు ఏమి నా ప్రాణమా తినుమా త్రాగుమా సుఖించుమా అని తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ మరణించాడు తీసుకెళ్లి నిత్య నరకములో అల్లాడిపోతూ ఉన్నాడు. అయ్యా లాజరు చిటికిన వేలతో ఒక బొట్టు వేస్తే నేను బ్రతుకుతానయ్యా, అయ్యా నేను వెళ్ళి నా సహోదరుడికి చెబుతానయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ధనవంతుడు లాజరు లోకములో ఏమీ లేదు, తినడానికి లేదు, త్రాగడానికి లేదు, భయంకరమైన ఆకలి, కురుపులు, కుక్కల చేత నాకబడుతూ ఉన్న పరిస్థితి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత నీచమైన పరిస్థితి ఈ లోకంలో జీవిస్తున్నా కానీ మనం ఒక దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మనం ఎంతైనా ధన్యకరమైన జీవనం. తెలియకనే చూస్తానే ఉన్నాం. ఈ లోకంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే 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 వ్యర్థమే. సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన వ్యర్థపరిచే దేవుడు కాదు. ప్రార్థన వ్యర్థంగా ఎప్పటికీ పోదు. కనుక ఎన్నో చనిపోయిన లాజరును లేపిన దేవుడు, ఆయన ప్రార్థన, ఆయన ఎందు నమ్మకం ఉంచిన బిడ్డలను నిజంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన బ్రతుకులో నిస్సారమైన బ్రతుకులలో సారమని నింపే దేవుడు అయి ఉన్నాడు. పేతురు జీవితంలో నింపినట్లుగా విస్తారమైన చేపలు, ఒక్క చేప కూడా లేదు, ఒక్క రేత్రే ప్రయాసపడ్డారు. తెల్లారి ఆయన మాట విన్నారు, ఆయన మాటకు విధేయత చూపిన వాడై వలవేసినప్పుడు మరి విస్తారమైన పిలిగిన చేపలు పడినప్పుడు వాళ్ళు ఒక రకమైన ఒక రకమైన ఆశ్చర్యానికి గురైపోయారు. అద్భుతం చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయ్యో ఇంత గాలించినా కానీ చేపలు లేవు, మరి ఇప్పుడు కొంచెం లోతుకు నడిపించి వలవేయమంటే చేపలు వచ్చినాయే అని వారికి మాట్లాడడానికి కూడా ఆశ్చర్యానికి కూడా నోరు రాని పరిస్థితిలో పక్క వాళ్ళకి సహాయం చేయమని సంజ్ఞలు చేస్తా ఉన్నారు. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. ఆ 2 దోణులు ఖాళీగా ఉన్న దోణులు. నిజంగా మన జీవితంలో మన హృదయాలను కూడా ఈ లోకము లేకుండా మనం చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉంచుకున్నప్పుడు దేవుడు ఈ యొక్క హృదయం అనే దోణిలో పాపము, శాపము, నరకము ఇవంతా ఈ లోకంలో ఉన్నదంతా కుళ్ళు, కుట్ర ఎన్ని పెట్టుకొని దేవునికి మన హృదయంలో చోటు లేని వారిగా ఉంటే ఆయన మన దోణిలో ఎక్కలేడు. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన జీవితాన్ని అంతటిని కూడా తీసివేసుకొని ఆయన కొరకు యేసయ్యా నువ్వు నా హృదయంలోకి రావా, నా దోణిలో నువ్వు ఉండవా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయం అనే దోణిలోకి ఆయన వచ్చి ఆయన కార్యాలు చేస్తా ఉంటాడు. అలాగా ఏమీ లేని స్థితి నుంచి విస్తారమైన చేపలు పట్టే స్థితి, ఆశ్చర్యకరమైన స్థితి. నిజముగా ఎంతో గొప్ప సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. రూతు జీవితం చూడండి. మోయాబు స్త్రీ
ఆమె రూతు జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు మోడుబారిన జీవితం. నయోమి రొట్టెల ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వచ్చింది. కరువును అనుభవించింది, కుమారుని పోగొట్టుకుంది, సమస్తము పోగొట్టుకుంది. కానీ రూతు ఎప్పుడైతే అతని అత్తను నయోమిని కనిపెట్టుకొని మరలా తిరిగి రొట్టెల భూమికి వచ్చిందో, మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చిందో, తన జీవితం ఒక ఉన్నతమైన మలుపులోకి వెళ్ళిపోయిందండి. నిజముగా విధవరాలి స్థితి నుంచి, ఆ వంశముల నుంచి, ఆ స్త్రీ గర్భముల నుంచి యేసుక్రీస్తు రావడానికి, ఆ వంశావళి రావడానికి ఏరాగు ఆ బిడ్డ ఒక ఉన్నతమైన కృపను పొందుకుందో, అలాగే మన జీవితాలు కూడా ఈ లోక పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరకు వస్తే మన దోణులు విస్తారంగా నింపబడతాయి. ఎంతో మోడుబారిన జీవితాలను సిగరింపజేసే దేవుడు ఆయన. ఎంత గొప్ప స్థితి అంటే మనుషుల చేత తృణీకరింపబడవచ్చు, ఈ లోకంలో అందరి చేత తక్కువ చూపు చూడబడవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను ఆనుకున్నావో అప్పుడు నువ్వు నిజంగా ధన్యురాలివే. నువ్వు నిజంగా మంచి ఆత్మీయతలో ఉన్నట్లయితే ఆయన ఎంతైనా మన ద్వారా శూర కార్యాలు చేయగలిగిన దేవుడు అయినాడు. ఒక రూతు జీవితం కావచ్చు, ఒక పేతురు జీవితం కావచ్చు, ఇంకా ఎంతో మంది భక్తులు ఏబు జీవితం కావచ్చు, ఎంతో మంది భక్తుల జీవితాన్ని మన ముందుంచాడు. మన జీవితాలను కూడా అలాగూ చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మనము కూడా ఆయన మాటకు విధేయత చూపిన వారమై ఆయన చెప్పిన మాటని విని మన జీవితాలను సరి చేసుకుంటే, మన జీవితాలను ఆయనకు అప్పగించుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నామండి. వారు వచ్చి 2 దోణిన మునిగినట్లు నింపారు. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, నిజంగా చూడండి, అది చూశాడు ఆయన, ఒక జరగరాని కార్యం. ఎందుకంటే ఆయనకు తెలుసు చేపలు పట్టాలంటే ఎంత ప్రయాస పడాలో. ఎంత రాత్రంతా వల వేస్తే ఎన్ని పడతాయండి? ఒక 4 కిలోలు పడతాయా, లేకపోతే మహా పడితే ఒక 10 కిలోలు పడతాయేమో, అంతకంటే ఎక్కువ పడతాయా వాళ్ళకి రోజు. కానీ నిజంగా ఆ దేవుణ్ణి చేర్చుకున్నాడు, ఆయన మాట విన్నాడు, ఆయన దోణి ఎక్కించుకున్నాడు, ఆయన మాట ప్రకారం చేశాడు కనుక విస్తారమైన చేపలు పడ్డాయి. కనుక నిజంగా ఈయన దేవుడని సాగిలపడి ఆయనకి యేసు మోకాళ్ళు ఎదుట ఎప్పుడైతే 2 దోణులు మునిగిపోయాయో, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రవ్వా నన్ను విడిచిపోమ్ము, ప్రవ్వా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. మరి పాపాత్ముడి దగ్గరికే దేవుడు వచ్చి అంత కార్యం చేశాడే. చూడండి, మన జీవితం కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు లేనప్పుడు పాపాత్ములమే. ఆదాము నుండి ఎలాగో మన ఆజ్ఞ అతిక్రమం పాపంగా మన జీవితంలో వచ్చిందో, ఆదాము ద్వారా మనం అనుగ్రహింపబడిన వారమే కనుక ఆ పాపం మనలో ఉంది. కనుక ఆ పాపపు జీవితంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు మన కొరకు తన రక్తాన్ని అర్పించి తన జీవితాన్ని మన కొరకు దారపోసినప్పుడు, మనము నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే నమ్మి ఆయన గైకొన్నప్పుడు, బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి ఆయనే నిజమైన దేవుడని మనం నమ్ముకొని ఆయన వెంబడిస్తున్నప్పుడు ఇంకా గొప్ప కార్యాలు చూడమా? ఆయన ఎదుట మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము తెలుసుకున్నాడు పేతురు. అయ్యో ఈయన నిజమైన దేవుడు, నిజంగా ఈయన మాటలో శక్తి ఉంది, ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. కనుక ఆయన పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడండి. నిజంగా కొంతమంది పాపాలను విడిచిపెట్టరు. మేము దేవుని బిడ్డలమే, యేసుక్రీస్తు బిడ్డలమే అని చెప్పుకుంటారు, కానీ తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టరు. ఎంతకాలం పాపపు జీవితాన్ని బుక్కావాని తైలంలో చచ్చిన తీగ పడితే మొత్తం చెడిపోయినట్లుగా మన జీవితంలో పాపం అనేది ఉంటే ఎలాగో దేవుని కార్యాలు జరగవు. కనుక పేతురు గ్రహించాడు, ఈ నిజమైన దేవుడని గ్రహించాడు. తన పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళయ్యా అని అంటూ ఉన్నాడు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయం ఉందిరి. అతనే కాదండి విస్మయం పొందింది, అక్కడ ఉన్న జాలరులు మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఆయన చూసి, అయ్యో ఈయన ఎవరో మనిషి కాదు, ఈయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్న దేవుడు. మరి ప్రకృతి ఆయనకు లోబడుతూ ఉంది, జంతువులు ఆయనకు లోబడతా ఉన్నాయి, నోరు లేని గాలి ఆయనకు లోబడతా ఉంది, ఈ భూమి ఆయనకు లోబడతా ఉంది. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయన కనుక, సృష్టించిన దేవుడు ఆయన కనుక సమస్తము ఆయనకు లోబడుచున్నవని వారు గ్రహించగలిగినప్పుడు వారికి ఒక రకమైన భయం వచ్చింది. వారు పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. వారు అలాగే వారితో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా విస్మయం పొందారు. అలాగూ సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులకు యాకోబు యేషోబును కూడా విస్మయం. అందుకు యేసు వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, వారు పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు అన్నాడు యేసు, భయపడకము,
ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడబోయిందువని సీమోనుతో చెప్పెను. అందుకు భయపడొద్దు అన్నాడు. సీమోనుకు చెబుతూ ఉన్నాడు, భయపడొద్దు సీమోను, నువ్వు భయపడొద్దు. ఇప్పుడు నువ్వు చేపలనే పడుతూ ఉన్నావు కానీ ఇక నుంచి ఎందుకని నువ్వు మనుషులను పట్టే జాలరు అవుతావంటే, సీమోను యేసు ప్రభు చెప్పిన మాటకు ఎదురు చెప్పలేదు, ఆయన మాట తృణీకరించలేదు, ధిక్కరించలేదు. కానీ పోవయ్యా, మాకు తెలుసు కానీ చేపలు పట్టడం, నీకేమన్నా తెలుసా అని మాట్లాడలేదు. కానీ ఎదురు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్కటి కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున ఆయన మాటకు విధేయత చూపించాడండి. సమీపించి బలులు అర్పించుట కంటే సమీపించి మాట ఆలకించుట శ్రేష్టం. దేవుని మాట ఎప్పుడైతే మనం ఆలకిస్తామో, ఆయన మాట చొప్పున మనం నడుస్తూ ఉంటామో, ఆయన చెప్పిన వాక్యాన్ని చేత పట్టుకుని మనం నడుస్తూ ఉంటామో, దేవుడు చూసేది అదే. నేను దేవుని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ నా ప్రవర్తన, నా తీరు, నా నడక, నా ప్రతిదీ కూడా మారకుండా ఎలాగూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన దగ్గర ఉండే దేవుడు కాదు. కానీ మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు అన్నట్టుగా, అలాగా దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరాన్ని పొందుకుని ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనకు ఒక స్థానం ఇచ్చి ఆయన మనల్ని మహిమపరిచే దేవుడు అయినాడు, ఘనపరిచే దేవుడు అయినాడు. కనుక నిజంగా పేతురు జీవితంలో చేసిన కార్యం మన జీవితాల్లో చేయడా దేవుడు? పేతురు జీవితంలో చేసిన కార్యం మన జీవితంలో చేయడా? ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడొద్దు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, భయపడొద్దు, ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టువాడబోయిందువని. నిజంగా ఎంత గొప్ప ధనితండి. ఒక లోకంలో తృణీకరింపబడిన జీవితం, చేపలు పట్టుకుని వాళ్ళకి ఏమో చదువొచ్చా, వాళ్ళకి ఏమన్నా జ్ఞానం తెలుసా, నాగరికత తెలుసా? ఏమీ తెలియదండి వాళ్ళకి. ఒక శుభ్రం తెలియదు, ఒక పరిశుభ్రత తెలియదు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ చేపలు పట్టుకుంటా ఉంటారు, అక్కడ ఎక్కడ కాల్చుకొని తింటా ఉంటారు. వాళ్ళకి ఒక రకమైన నాగరికత కూడా తెలియదు వాళ్ళకి. మరి ఏమి చెల్లిని వారి విద్యలేని పాములను దేవుడు ఒక మనుషులను పట్టు జాలడుగా ఎలాగూ తీర్చిదిద్దాడు. నా జీవితంలో కూడా ఆయన ఎంతైనా అద్భుతాలు చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. కనుక నిజంగా దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిన ఈ సందేశాన్ని బట్టి మన జీవితాలను కూడా అలాగా మార్చుకోవాలి. ఆయన మాట విని ఆయన మాటను గైకొని మనము ఆయన వాక్యానుసారం నడిచినప్పుడు ఎలాంటి స్థితి, ఈ లోకంలో తృణీకరించబడిన స్థితి అయినా, ఎందుకు పనికిరాని జీవితమైనా కానీ పనికొచ్చే పాత్రలుగా ఆయన మహిమ కొరకై మన జీవితాలను వాడుకున్నట్టు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నాతో మాట్లాడిన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను పట్టు జాలడుగా నాతో మాట్లాడిన దేవుడు. 2020వ సంవత్సరంలో కరోనా, భయంకరమైన కరోనా, ఎంత భయపడ్డాను నేనైతే. మా అమ్మగారికి చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు 1991లో పుట్టినప్పుడు అమ్మకి తెలియక ఆమెకి ఒక టమాటాలు అవి తిని ఒక విధమైన దగ్గు, జలుబు ఎప్పుడు ఉంటది. నేను చాలా భయపడ్డాను. ప్రభా, ఏమకు ఉతిక్కమంటే జలుబు చేసింది, కొద్దిగా ఏదన్నా వాతావరణం చేంజ్ అయినా కానీ జలుబు చేస్తా ఉంటది. ఒకవేళ మా అమ్మకి కరోనా వస్తే పరిస్థితి ఏంది ప్రభు అని ఎంత భయపడ్డానంటే చాలా భయపడ్డాను. ఆ భయాన్ని నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నన్ను వెంబడించు, నేను మనుషులు పడ్డ జాలకి, ఇదేంది ప్రభు, నేను భయపడే స్థితి ఏంది, నువ్వు చెప్పే మాట ఏందయ్యా అని ఆయన మాటను పట్టుకున్నాను. ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని చర్చిలో కూర్చొని బైబిల్ చదువుకుంటా, పాటలు పాడుకుంటా దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నానండి. చుట్టుపక్కల నేనున్న ఆ ప్రదేశం తప్పితే ప్రతి కుటుంబం, ప్రతి ఒక కమ్యూనిటీలో ఎంతో మంది కరోనాకు లోనై చనిపోయారు. కానీ నా తల్లిని అయితే దేవుడు ఎంతో సురక్షిత, ఇప్పుడు కూడా ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చి, నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞతలంటే, నా ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన ప్రార్థన మా కుటుంబం చుట్టూ ఒక ప్రాకారంగా, మా గ్రామం చుట్టూ ఒక ప్రాకారంగా ఎంతగా నిలిచిందంటే దానికి నేను సాక్షినండి. దేవుడు ఈ మాటలు వింటూ ఉన్నాడు. ఆయన సాక్షి వినికిడిలో ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, 4-5 కరోనా వచ్చింది. ఆ కుటుంబాలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరు మెల్లిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎంతో కరోనా భయంకరంగా చనిపోతాడు అనుకున్న స్థితి నుంచి కూడా దేవుడు విడిపించి వారిని ఈ రోజు కూడా సజీవులుగా ఉంచాడండి. ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాటను పట్టుకొని బైబిల్ తీసుకొని, ఏమీ పని లేదు, కరోనా స్కూల్ లేదు, కూర్చొని చర్చిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఎంతగానో కుటుంబంలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని అందరిని బట్టి నేను ఎంతగానో రుణస్తున్నానని, నిజంగా నాతో సహవాసం చేయ నీకు మేలు కలుగుతుంది అన్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, నువ్వు భయపడొద్దు అని నాతో మాట్లాడినప్పుడు దేవుడు ఆయన వాక్యాన్ని పట్టుకొని ఈ రీతిగా ఈ యొక్క గ్రూప్ లో, ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో నిజంగా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆ వాణి ఆంటీ నాకు పరిచయం చేయడం, వాణి ఆంటీతో కలిసి ఈ రోజు ఈ రీతిగా
ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకి ఎంతగానో రుణస్తురాలని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన వెంబడించే వారిని, నిజంగా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన మాట విని ఎలాగూ సారవంతమైన భూమి మీద విత్తనం పడినప్పుడు అది ఫలించి నూరంతలుగా అభివృద్ధి పొందుతుందో, మన హృదయాన్ని, మన మన ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి మన హృదయాన్ని చదును చేసుకుంటామో, ఒక సారవంతమైన భూమిగా మార్చుకుంటామో, ఎలాగూ దేవుని వాక్యం మన హృదయంలో ఫలించినప్పుడు, మన హృదయంలో పడినప్పుడు అది ఫలించి అభివృద్ధి పొందుతుంది అన్నట్లుగా నా జీవితంలో దేవుడు చేసిన కార్యం అండి. అలాగా అందరూ కూడా ఇంకా ఇంకా లోతైన అనుభవాన్ని కలిగి ఆయన చేసే కార్యాలు, విస్తారమైన మేలుడు, నిజంగా ఆయన భయంకరమైన మరణపోతి నుంచి విడిపించే దేవుడు. అన్ని విషయాల్లో మనకి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో మనకి కావాల్సిన దేవుడై ఉన్నాడు. ఏ జీవితాలనైనా, ఎలాంటి జీవితాలైనా, ఎలాంటి వారినైనా వాడుకొని ఆయన శూర కార్యాలు చేసుకోవడానికి అద్భుతమైన దేవుడు కనుక మనము ఆ రీతిగా పేతురులాగా ఆయన మాట విని ఆయనతో కలిసి నడిచినప్పుడు ఎంతో గొప్ప కార్యాలను చూస్తామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు దూరణ దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిది. దేవుని చూడండి, చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమైనా లేదు, ఒక్క చేప కూడా లేదు, కానీ 2 దోణెలు నిండే అంతగా ఇచ్చాడు చేపలు. కానీ వారితో ఏమన్నారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యో ఆయన మాటకు లోబడి ఈ చేపలు ఆయన మాటిని చేపలు వల వేస్తేనే ఇన్ని చేపలు పడ్డాయి, మరి ఈయన్ని వెంబడిస్తే అన్నాడు కదా మనుషులను పట్ట జాలడగా చేస్తానని, మరి ఇంకా అంతకంటే అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు అని వాళ్ళు గ్రహించారు. కనుక ఆ పడ్డ చేపలన్నీ వాటిని నమ్ముకొని ధనం సొమ్ము చేసుకోలేదు, కానీ వాటిని విడిచిపెట్టారంట. వాటి దేవుడు కూడా మన జీవితంలో అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి పరిశోధిస్తా ఉంటాడు. ఏమి ఇవ్వకుండా కూడా పరిశోధిస్తా ఉంటాడు. మన జీవితాల్లో అన్ని ఇచ్చాడు. కావలసినంత డబ్బు ఇచ్చాడు, కావలసినంత బంగారం ఇచ్చాడు, కావలసినంత గౌరవం ఇచ్చాడు, ఈ లోకంలో కావలసినంత ధనధాన్యాలను ఇచ్చాడు. కానీ అని వాటిలోనే తొలతూగుతూ ఆయన వెంబడిస్తా ఉంటారో, లేకపోతే వాటినే చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటారని అన్ని ఇచ్చి కూడా దేవుడు పరిశోధించేవాడుగా ఉన్నాడు. గనుక మనము పేతురు జీవితంలో వాళ్ళన్నీ విడిచిపెట్టారంటండి. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన ఇచ్చిన వాటి మీద మనసు లేదు, కానీ ఆయన మీద పెట్టారు. ఆయన ఇంకెంత గొప్ప దేవుడో, ఇంకా ఈయన దగ్గర ఎంత ఆశ్చర్యకార్యాలు, ఇంకా ఏమి చేస్తాడో, విద్యలేని పామరులను పట్టుకొని మనుషులను పట్టు జాలడుగా చేశాడు. కనుక వాళ్ళు గ్రహించారు సీమోను పేతురు, కనుక ఆయన వెంబడించారు. కనుకనే ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారి ద్వారా ఎంతో మంది జీవితాలను, మరి పేతురు వాక్యం మాట్లాడినప్పుడు మరి 3000 మంది ఒక్కసారి బాప్తిసం పొందారంటే ఎంత మహిమ ప్రభావంతో ఆయన నోటికి ఆయన బోరగా ఉన్నాడు, ఎంత ఆత్మనిచ్చి ఆయన వాడుకున్నాడు. నిజంగా ఎంత కార్యాలు దేవుని ప్రియమైన బిడ్డలారా, నా జీవితంలో కూడా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, ఎంతో గొప్ప కార్యాలు, ఎంతో గొప్ప ఒక సాక్షి జీవితాన్ని, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూడాలని ఇష్టపడుతున్నారు. ఆయన ఇచ్చే వాటి మీద మన మనసు ఉండకూడదు, కానీ ఆయన మీద మన మనసుంచి ఆయన చెప్పే మాటల మీద మన హృదయం గ్రహించినప్పుడు, ఆయన చెప్పే మాట విని ఆ మాట ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు మన జీవితాల్లో ఏమి ఉన్నా లేకున్నా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన అనేకులకు మాదిరికరంగా అనేకులను మనం ఆయన వైపు మరల్చే బిడ్డలుగా మనల్ని చేస్తాడు. కనుక దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నా జీవితంలో ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యాలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నా ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలండి.